విభజన హామీల అమలు కోసం 10 ఏళ్లుగా పోరాడుతున్నానని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. ఈ విషయంలో సపోర్ట్ చేస్తామని సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ ను ఆయన అభినందించారు. కోవా బన్ వలిని కలిసి ఆ బన్ను తింటానని లోకేష్ అనడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. పుష్కరం పూర్తయింది, 12 ఏళ్ళు అయింది. దీని గురించి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఏ పెద్ద పట్టించుకోవట్లేదు. ఇక్కడ విచిత్రం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని నేను 2017లో కలిసినప్పుడు ఆయన కూడా నా పిటిషన్కి సపోర్ట్ చేస్తానని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు అయితే విజయవాడ ఐలాపురం హోటల్లో మీటింగ్ పెట్టినప్పుడు దీన్ని టేకప్ చేయాలి, తప్పదు. ఆ మీటింగ్కి తెలుగుదేశం తరఫు నుంచి చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేశారు. అప్పటి నుంచి పర్సూ చేస్తూనే ఉన్నాను నేను. కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. ఆయన కూడా ముందు మరి ఆయన తెలిసి జరిగిందో తెలియక జరిగిందో నాకు తెలియదు, కానీ అసలు ఇది వేస్ట్ తీసేయండి అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున సింఘ్వి గారు వచ్చి మాట్లాడడం కూడా జరిగింది కోర్టులో. తర్వాత ఒక నెలల లోపల వారు లేదు ఇది ఎలా జరిగిందో మేము ఎఫిడవిట్ వేస్తున్నామని సపోర్ట్ చేస్తూ ఎఫిడవిట్ వేయటం జరిగింది. ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికి కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా నాతో పర్సనల్గా ఏదైతే చెప్పారో అది నిలబెట్టుకోండి. మొన్న లోకేష్ ఇప్పటివరకు చేసిన వాటిలో చాలా మంచి పని ఏంటంటే, ఎవడో కోవా అమ్ముతున్నాడని వలి అయిన అతన్ని ఈ యూట్యూబర్స్ అనుకుంటాను, యూట్యూబ్ ఛానల్స్ ఎవరు గొడవ చేశారు. ఆ గొడవ చేసింది ఎక్కడో ఇది వచ్చింది, నేను చూడలేదు అసలు. ఈయన వల్లీతోటి నేను అతని దగ్గరికి వెళ్ళేది ఏదో తింటాను అని ఇచ్చాడు. బీజేపీతో ఎలియన్స్లో ఉండి ఆ మాట అన్నాడు. డెఫినెట్గా అది అలాంటి 10 మంది అనాలి. ఎందుకంటే వాడిని కార్నర్ చేసి వాడిని అల్లరి చేసి ఇలాంటి చాలా చోట్ల జరుగుతున్నాయి. సమ్మక్క సారక్క దాంట్లో జరిగింది, అది నేను చూడలేదు యాక్చువల్గా. ఈయన అన్నాడన్నది చూసి అప్పుడు ఎతికాను ఏం జరిగిందని. ఆ బాబా అని పేరు పెట్టుకున్న ముస్లింకి సపోర్ట్ వచ్చారు. బీజేపీ రూల్డ్ స్టేట్లో ఈ తారతమ్యం ఎక్కువగా ప్రదర్శించేటువంటి చోట బొట్లు పెట్టుకుని రోజు గుడికెళ్ళి పూజ చేసేటువంటి హిందువులందరూ వచ్చి వాళ్ళ పార్టీ అనుకుంటున్న వాళ్ళకి బుద్ధి చెప్పారు. తప్పు అబ్బాయి ఇలాంటి పనులు చేయకండి. ఎప్పటి నుంచి ఉన్నాడు అతను వచ్చి బాబా అని మా పేరు అని చెప్పి ఎలా కూడా. ఇది ఒక మంచి డెవలప్మెంట్, అది చాలా మంచిది. అది మనకి ఇక్కడ ఎప్పుడూ లేవులేండి గొడవలు. అంచేత మంది వాళ్ళు ఏదో అలవాటు చేశారు. కానీ లోకేష్ చంద్రబాబు నాయుడు గారి కొడుకు అయ్యండి, ఒక ఇంపార్టెంట్ కాబోయే ముఖ్యమంత్రిగా ఫోకస్ అవుతున్నటువంటి వ్యక్తి ఈ మాట అనడం చాలా ధైర్యంగానే అన్నాడు. అలాంటి ఇవన్నీ కూడా ఏంటంటే సంఘంలో మంచి ఇది వస్తుంది. ఇంట్లో హిందూ ముస్లిం లేదు, తోటి మనిషి మనకు ప్రధానం.